ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పట్టపగలు కథలు బాగానే కంటున్నావు మిస్టర్ ప్రవీణ్ మిట్టల్. కాకపోతే కొంచెం పనికొచ్చే కళలు గాను పైకొస్తావు. ఇలాంటి పనికి రాని కళలు కనుకో పాతాళానికి పడిపోతావు. చాలు మిత్ర, నువ్వు వార్నింగ్ ఇస్తే వినడానికి, నువ్వు హెచ్చరిస్తే భయపడ్డానికి నేను ఇక్కడికి రాలేదు. నీకు భయం కలిగించడానికి, నీకు వెన్నులో వణుకు పుట్టించడానికి నేను వైజాగ్ వచ్చాను. ఖచ్చితంగా వణికించి తీరతాను. అది నీకు గుర్తు చేద్దామనే నేను ఇక్కడికి వచ్చాను. నేను కొట్టే ప్రతి ఎదురు దెబ్బని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటా. సరే, ఇక్కడ నేను వచ్చిన పని చేసి వెళ్తాను. మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మిత్రానందన్. హలో మిస్సెస్ లక్ష్మీనందన్. ఏంటి, మీ ఆయన్ని బాంబు పెట్టి లేపేయడానికి వచ్చాననుకున్నావా? నేను అలాంటి చీప్ ట్రిక్స్ చెయ్యను. నేను కొట్టే దెబ్బ జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ఉంటుంది. ఇలా ఒక్కసారి లేపేస్తే ఏమొస్తుంది చెప్పు? నువ్వు మీ ఆయన కలిసి నన్ను టర్కీలో ఎంత అవమానించారో నాకు ఇంకా గుర్తుంది. ఇక మీరు ఎవ్వరూ ఎప్పుడూ నన్ను మర్చిపోకుండా గుర్తు పెట్టుకునేలా చేస్తా. సీ యు మిత్ర. మిత్ర, ఏదో 4 డైలాగులు చెప్పేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో, ఈరోజు నీ రోజు. సంతోషంగా గడిపే. ఎందుకంటే రేపటి నుంచి నీకు ఆ సంతోషం అనే మాట నీ జీవితంలో లేకుండా చేస్తాను. ఈ రోజు నుంచే నీ పతనానికి కౌంట్ డౌన్ స్టార్ట్. అబ్బాయికి ఆపరేషన్ చేయించినందుకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాం సార్. మీకు సహాయం చేసిన వాళ్ళ ఇల్లు ఇదేనా? అవును సార్, అదిగో ఈవిడే. మిత్రా, ఈ అమ్మాయి నీకేమవుతుంది? తను నా వైఫ్. ఇప్పుడు నాకు అసలు సంగతి అర్థమైంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకేం అర్థం కావడం లేదు. మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి. వీళ్ళ బాబుకి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆపరేషన్ చేస్తే గాని బతకడు. వీళ్ళ దగ్గర ఆపరేషన్ చేయించేంత స్తోమత లేదు. ఇదిగో ఈ లక్ష్మియే వీళ్ళ అబ్బాయికి ఆపరేషన్ చేయించింది. నా భర్త పుట్టినరోజున ఆయనకు కానుగ్గా ఏమైనా ఇద్దామనుకుంటున్నాను. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రాణం కాపాడదాం అనుకుంటున్నాను అని ఆపరేషన్కి అయ్యే ఖర్చంతా లక్ష్మియే భరించింది.
రియల్లీ గ్రేట్ మిత్ర. తను మీ వైఫ్ అని నాకు తెలీదు. తనను చూసి చాలా ఇన్స్పైర్గా ఫీల్ అయ్యాను. తను నీ భార్య అని తెలిసాక ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతకన్నా గొప్ప బహుమతి ఏ భార్య ఏ భర్తకి ఇవ్వదనుకుంటా. రాము ఏమన్నాడో చూసావుగా? గుడికి వెళ్ళలేదేంటి అని అంటే దేవుణ్ణి చూడ్డానికి ఇక్కడికి వచ్చాను అన్నాడు. నిన్ను నీ భార్య వారి పట్ల దేవుణ్ణి చేసేసింది మిత్ర. అమ్మా లక్ష్మి, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. అందరూ బహుమతులంటే వేసుకునే బట్టలు ఆభరణాలు అనుకుంటారు. కానీ నువ్వు మిత్రని మరొక దేవుడిగా మార్చి ఒక గొప్ప బహుమతినిచ్చావు. అలాగే ఒక పసి ప్రాణానికి ఊపిరిపోశావు. నువ్వు చేసిన పనికి ఎంత పొగిడినా తక్కువేనమ్మా. మీ మావయ్య చెప్పింది నిజం లక్ష్మి. మేమంతా ఇచ్చిన బహుమతులు వాడికేం కొత్త కాదు. కానీ నువ్విచ్చిన బహుమతి వాడి జీవితంలో మిగిలిపోయే అపురూపమైన బహుమతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ గిఫ్ట్ లక్ష్మి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ఇంత గొప్ప పని చేస్తావని అస్సలు ఊహించలేదు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీ బాబుకి ఏమీ కాదు. మీకేమైనా కష్టం వస్తే నన్ను అడగండి, నేను చూసుకుంటాను. లక్ష్మి మేడం మాకు కావాల్సినవన్నీ చేశారయ్యా. మిత్ర, కేక్ కట్ చెయ్యి. గో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.